హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ లో అయితే నేను డే 2 ఊటీ అంతా చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అండ్ ఏంటంటే మేము ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే రూమ్ చెక్అవుట్ చేసేసి ఒక్కొక్క ప్లేస్ చూస్తూ కిందకి వెళ్ళిపోదాం అని చెప్పి. సో ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే హోటల్ టైమింగ్స్ ఇవాళ 12 నుంచి రేపు ఆఫ్టర్నూన్ 12 వరకు ఇస్తారు మనకి, 24 అవర్స్. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. 8 o'clock కి బయటకు వచ్చేసి అయితే రూమ్ చెక్అవుట్ చేసాం ఫస్ట్. ఎందుకంటే ఎక్కడికైనా ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి రూమ్ చెక్అవుట్ చేయడం పెద్ద టాస్క్. ఇక్కడ ఊటీలో చాలా చిన్నగా ఉంటాయి రూట్స్ అండ్ చాలా వరకు తిరుమల రూట్ ఎలా ఉంటుందో ఘాట్ అలానే ఉంటుంది ఎక్కడానికి. సో మళ్ళీ రావడం ఎందుకని చెప్పి వెళ్ళేటప్పుడే చెక్అవుట్ చేసి అయితే వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ కూడా మా చెల్లి మళ్ళీ అడుగుతుంది బాబుని, వాడైతే అరుస్తున్నాడు రాకుండా. బట్ బయటకు వస్తే వెదర్ అయితే చాలా బాగుంది. బట్ అంత మంచు లేదు, కొన్ని మంచు ఉంటాయి. ఆ టైంలో వస్తే మాత్రం మంచు చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ చాలా సార్లు వచ్చాము కాబట్టి మేము జస్ట్ అందరం ఫ్యామిలీ మొత్తం స్పెండ్ చేయడానికే వచ్చాము. మా నాన్నకైతే పెద్ద థ్యాంక్సే చెప్పాలి, ఎప్పుడు స్కూల్లో బిజీగా ఉంటారు, మేము అడగగానే వచ్చిన దానికి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ దొడ్డపేట పీక్ వచ్చాము. ఇక్కడ నుంచి ఏంటంటే పై నుంచి వ్యూ మొత్తం చూడొచ్చు. మేము అనుకున్నాము ఆన్ ది వేలో వచ్చేటప్పుడు ఎక్కడైనా టిఫిన్ చేయొచ్చు అని, అందుకని చెప్పి హోటల్లో ఏం తినకుండా వచ్చేసాం. బట్ హోటల్లో అయితే ఫుడ్ అస్సలు బాగలేదు. మేము రోజ్ పార్క్ రెసిడెన్సీ దగ్గర తీసుకున్నాము, అంత బాగలేదు. అందుకని చెప్పి మేము తినలేదు, బయట తిందాం లేని. అందువేళ చూస్తే ఏమీ లేవు, అంత హిల్ స్టేషన్ లాగే కాబట్టి. ఇంకా పైకి వస్తే మాత్రం ఇక్కడ ఫ్రెష్ గా సలాడ్ ప్రిపేర్ చేస్తున్నారు. మా నాన్న అయితే మార్నింగ్ హెల్తీ ఫుడ్ కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఒకటి తీసుకొచ్చాము, ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. బాగా నచ్చి మళ్ళీ అందరం అయితే తీసుకొని తిన్నాము. ఇంకా ఒక కాఫీ కూడా మా అమ్మ అయితే కంపల్సరీగా టీ తాగుతారు మార్నింగ్ తో. నేను కూడా ఈ క్లైమేట్ కి తాగాలనిపించి తాగుతున్నాను, కానీ ఇంట్లో అయితే అస్సలు తాగం. నార్మల్ గా ఎప్పుడో రేర్ గా తాగాలనిపిస్తేనే తాగుతాను. ఇంకా మా హస్బెండ్ అస్సలు తినరు ఇలాంటివన్నీ. బట్ బాగుందని చెప్తే కొంచెం నా దాంట్లో ట్రై చేసి మళ్ళీ తీసుకువచ్చాను, తిన్నారు మంచిగా. నేను వచ్చే లోపల అయితే బాబు కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నారు. బట్ ఏంటంటే ఆ బ్రెడ్ ఆమ్లెట్ లో సాసెస్ వేసేసారు, అందుకని వాటికి నచ్చలా. మా చెల్లి అయితే ఇక్కడ కూడా మ్యాగీ తింటా అంది. ఇంకా చూస్తే చూడండి లోపల ఏంటంటే వైట్ గా అండ్ నార్మల్ సాస్ అవన్నీ వేసేసారు. వాడికి అస్సలు బాగలేదు, అది తీయగా ఉంది టేస్ట్ అనమాట. ఇంకా వాడైతే సలాడే తిన్నాడు మంచిగా. కొంచెం స్పైసీగా ఉంది సలాడ్, బట్ అది కూడా తిన్నాడు. అండ్ వాళ్ళ దగ్గర కొన్ని బొరుగులు ఉంటే అవి కూడా తీసుకొచ్చాను, తింటూ ఉన్నాడు. ఇదైతే మనకు గుర్తుందా, చిన్నప్పుడు అయితే సోప్ వాటర్ పోసుకొని బెలూన్స్ లాగా ఊగేవాళ్ళము. ఇప్పుడు ఏదో స్పెషల్ గా ఇలా వచ్చున్నాయి. మా చెల్లి అడిగింది, ఇంకా తీసుకున్నప్పటి నుంచి దాన్ని వదలట్లేదు. అండ్ మా బాబు ఏంటంటే అదే కావాలని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు. ఈ పాప ఏమో చిన్న పిల్లలాగా ఊగుతూనే ఉంది. అది ఒక్కసారి వాడు చూసేసారు, బెలూన్స్ అంతా బయటకు వస్తున్నాయి కదా, అవి బాగా నచ్చి దాన్ని ఊబమని మాకే ఇస్తున్నాడు. ఇక్కడైతే వచ్చేసాం, మేము దొడ్డపట్ట పీక్ కదా, పైకి వచ్చాం, కొంచెం నడుచుకుంటూ రావాలి. వస్తే ప్రతి ఒక్కరికి ఎంట్రీ ఫీజు అయితే 10 రూపీస్. ఏమున్నదండి ఇక్కడ, బట్ పైన ఒక పీక్ లాగా ఉంటుంది. వెళ్ళి చూసి మనం చుట్టూరు ఉన్న ప్లేసెస్ చూడొచ్చు. వన్ సైడ్ నుంచి అయితే ఊటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి కొన్నూరు వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఆ వ్యూ చూడడానికి అయితే పైకి వస్తాము. మా బాబు ఇక్కడ నన్ను ఎత్తుకోవద్దని చెప్పి నన్ను వదిలేసండి నేనే తిరుగుతాను అన్నట్లు తిరుగుతున్నాడు. ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చూస్తే పైన అంతా గ్రీన్ గానే కనిపిస్తుంది. చాలా కొన్ని ఇల్లులే కనిపిస్తాయి ఊటీలో అయితే, బట్ ఇల్లులు కూడా చాలా బాగుంటాయి కలర్ఫుల్ గా ఇక్కడ. ఇంకా పైన అయితే వ్యూ మొత్తం చూసేసాము. కిందకు వచ్చి అయితే ఫొటోస్ దిగుదామంటే అస్సలు ఉండట్లేదు మా బాబు. ఎందుకంటే వాడు పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పడ్డాడు అనమాట, నడుచుకుంటూ వచ్చి ఆ ప్లేస్ ని కొట్టతా అన్నాడు. ఎంతసేపు అన్నా మా దగ్గర ఫొటోసే దిగట్లేదు, ఎక్కడ పడ్డాడో అక్కడ మాత్రం ఎదుక్కొని మరీ కొడుతున్నాడు, దానికి దెబ్బ తగలాలని. ఇంకా ఈ చల్లని క్లైమేట్ కి మాకు ఐస్ క్రీమ్ అయితే తినాలనిపించింది. అందరం, నేనైతే ఎప్పుడు బటర్ స్కాచ్ తింటాను, వీళ్ళకి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసేసుకున్నారు. ఈ క్లైమేట్ కి చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా నాన్నకైతే బజ్జీలు ఈ క్లైమేట్ కి తినాలనిపించి రెండు తింటున్నారు, చిన్న పిల్లల్లాగా తింటూనే ఉన్నారు. బయటకు వస్తే మాత్రం బాగా తింటారు, కానీ ఇంట్లో నుంటే అస్సలు ఎప్పుడు స్కూల్ పనే సరిపోతుంది, ఒక్క నిమిషం కూడా ఖాళీగా దొరకరు. అసలు చాలా రేర్ గా వస్తారు నా దగ్గర కన్నా. సో ఇక్కడ రావడం మాకు చాలా గ్రేట్ఫుల్ గా అనిపిస్తుంది, పిలవగానే రావడానికి. ఇక్కడైతే మేము బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇది కూడా అంతే అండి, ఎంట్రీ ఫీజు 30 రూపీస్ ఉంటుంది. మనకి ప్రాసెస్ మొత్తం చూపిస్తారు, చాక్లెట్ ఎలా తయారు చేస్తారు ఏంటి అని. ఇక్కడైతే బీన్స్ ఉన్నాయి స్టార్టింగ్ లో. బీన్స్ అంటే తినేటివి కాదు, చాక్లెట్ తయారవుతాయి కదా ఆ బీన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం ప్రాసెస్ అంతా వాళ్ళు చూపిస్తూ ఉంటారు, ఎవరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు. అక్కడ టీవీ ఒకటి పెట్టేసి ఉంటారు, ఆ టీవీలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకళ్ళు రికార్డెడ్ ది వీడియో పెట్టేసి ఉంటారు, ప్రతి ఒక్కరు అది చూస్తూ
ఈ ప్రాసెస్ చూస్తూ వెళ్ళడమే. ఒక మనిషి ఉండి దాని అయితే ఎక్స్ప్లెయిన్ చేయరు, టీవీలో చూస్తూ మనం చూడడమే. ఇదే అండి స్క్రీన్, పెద్ద స్క్రీన్ పెట్టేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, మనం ఏదైతే టోకన్ టికెట్ తీసుకున్నామో అది కానీ ఇచ్చామనుకుని మనకి చాక్లెట్స్ ఇస్తారు. మేమైతే 4 మెంబర్స్ వచ్చాము ఇక్కడ, అమ్మ నాన్న నేను చెల్లెలు వచ్చాము. మరిది మా హస్బెండ్ ఏంటంటే కార్ పార్కింగ్ అస్సలు లేదు, చాలా ఫుల్ గా ఉంది పార్కింగ్ అయితే. సో ఎక్కడికో పోయి చేసేసి వస్తాము అని చెప్పి వాళ్ళు రాలేదు. ఇంకా మేమైతే తినేసాం, మేము 4 మెంబర్స్ తీసుకున్నాం. డార్క్ చాక్లెట్స్ ఇచ్చారు, నార్మల్ చాక్లెట్స్ ఇచ్చారు. మేము పక్కనే టీ ఫ్యాక్టరీ అనమాట, 2 లోపలే ఉంటాయి. అక్కడికి వచ్చే లోపల ఇంక వీలైతే వచ్చేసారు మాతో పాటు వెనకాలే. సో ఇక్కడ కూడా సపరేట్ టోకన్ తీసుకోవాలి. ఇక్కడైతే 10 రూపీస్ అనమాట. ఆ ట్యాగ్స్ ఇస్తారు, చేతికి వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ అయితే టీ ప్రాసెస్ అంతా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మనిషి ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి బోర్డు కూడా వేసేసి ఉంటారు ప్రాసెస్ ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. ఇక్కడ అండి మొత్తం టీ మొత్తం తయారు చేసేది. సో ఒక మనిషి అయితే ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఈయన చూపిస్తారండి, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏంటి ఏంటి అని. బట్ మనకైతే ఏమీ అర్థం కాదు. స్పెషల్ గా ఒక టీ అయితే ఇస్తారు అందరికి, ఎవరైతే మనం టోకన్ తీసుకున్నామో వాళ్ళకి. అండ్ ఇక్కడైతే బోర్డులో అయితే ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేసి కూడా రాసేసి ఉంటారు. అండ్ ఇక్కడే మేమైతే చాక్లెట్స్, గ్రీన్ టీ, మనకి ఏం కావాలో అవి అయితే తీసుకోవచ్చు. చాలా రకాలు ఉన్నాయి అసలు, జింజర్ టీ, కార్డమన్ టీ అని, మసాలా టీ, మనకు తెలిసిన టీలో చాలా రకాలు ఉన్నాయి. అలానే ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. ఇంకా అమ్మ అయితే చాలా తీసుకున్నారు, నేనైతే ఓన్లీ లెమన్ టీ తీసుకున్నాను. ఇంకా మా చెల్లెలు కూడా లెమన్ టీ తీసుకునింది. మేము ఎందుకంటే లెమన్ టీ తీసుకున్నాము, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఒక దగ్గర తాగితే చాలా బాగా నచ్చింది ఫ్లేవర్. అందుకని చెప్పి నాకు లెమన్ టీ నేను ఎప్పుడు తాగలేదు, ఎక్కువ గ్రీన్ టీ ఇవి తాగేదాన్ని, కానీ లెమన్ టీ తాగలేదు. సో అది నచ్చి తీసుకున్నాను. అండ్ అమ్మ అయితే చాలా తీసుకున్నారు ఇంట్లోకి, తనకు అలవాటు కాబట్టి ఫ్లేవర్స్. అండ్ చాక్లెట్స్ కూడా అక్కడే అమ్ముతారు, ఇక్కడే చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. నేనైతే ఎక్కువ మీకు తెలిసిందే డార్క్ చాక్లెట్స్ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే బాబుకి ఏ వంట పెట్టలేను, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అస్సలు మంచిది కాదు షుగర్ కంటెంట్ అనేది మనకి. సో నేనైతే అదొక్కటే తీసుకున్నాను, డార్క్ చాక్లెట్స్ విత్ క్యాష్యూస్ తీసుకున్నాను, ఒకటి ప్లెయిన్ తీసుకున్నాను. ఇంకా అక్కడే చాలా ఉన్నాయని కొనుక్కోవడానికి మనకి టైం ఉండాలి, డబ్బులు ఉండాలి, కానీ ఎంత కావాలంటే అని కొనుక్కోవచ్చు. అన్ని రోడ్ సైడ్ ఎలా దొరుకుతూ ఉంటాయి అలా దొరుకుతాయి ఇక్కడ కూడా. మా చెల్లెలు అయితే ఇలాంటి కమ్మలన్నీ వాడుతుంది, కానీ నాకైతే ఏమి వాడను అసలు, ఓన్లీ గోల్డ్ వే వేసుకొని ఉంటాను, మార్చే అంత ఓపిక ఉండదు, అలవాటు లేదు. నేను మా బాబు అయితే ఇక్కడ కూడా కాముగా ఉండట్లేదు, ఏది కనిపిస్తే అయితే కింద వేసేస్తున్నారు, అసలు మాటే వినట్లేదు. ఇంక వీళ్ళంతా షాపింగ్ చేసుకొని, మా నాన్నైతే నన్ను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోమన్నారు, నేనైతే ఇంతవరకు హ్యాండ్ బ్యాగ్ వాడలేదు. బయట నేను దగ్గర చూసాను ముందు రోజు నైట్, నాకు నచ్చలేదు, ఇక్కడ చూడని చెప్తుంటే నాకు అంత అనిపించలేదు క్వాలిటీ, ఇంకా అందుకని తీసుకోలేదు. అదంతా అయిపోయి బొటానికల్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. ప్రతి ఒక్కరు ఊరికి వచ్చిన వాళ్ళందరికి ఫస్ట్ ఇక్కడికే వస్తారు, మేమైతే ఫైనల్ లో వస్తున్నాము, ఎందుకంటే చాలా సార్లు చూసేసాము. ఇంకా వెదర్ ఎప్పుడు వచ్చినా ఒకటే అనమాట, ఇక్కడ ఓన్లీ ఫ్లవర్స్ ఉంటాయి అండ్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, అండ్ లోపల టీ దొరుకుతాయి అంతే అండి. బట్ దీని ఎంట్రీ ఫీజు అయితే చాలా ఎక్కువ, 100 రూపీస్. అసలు అంటే వర్త్ ఉందనుకుంటా, ఎందుకంటే పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్తే అక్కడ ట్రైబల్ పీపుల్ అంతా కనిపిస్తారు. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాము, ఎగ్జైటింగ్ ఉంటుంది కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఆ తర్వాత నుంచి అంత పైకి ఎవరు ఎక్కుతారా బాబు అని చెప్పి అసలు ఎక్కట్లా, మా నాన్న అయితే కిందనే కూర్చునేసారు, అసలు రాలేదు. ఇక బొటానికల్ గార్డెన్ ఈ వ్యూ చూడడానికి లోపలికి అందరం మేము ముగ్గురం వచ్చాము. మా హస్బెండ్, మా బాబు, మరిదైతే బాబు నిద్రపోయాడని చెప్పి ఒక దగ్గర కూర్చున్నారు వాళ్ళు. ఇంకా నానైతే బయటే ఉన్నారు. మేము వచ్చే లోపలికి మసాలా ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట లోపలికి వచ్చేటప్పుడే. సో నానైతే బయట కూర్చొని తింటూ ఉంటే మేమైతే లోపలంతా తిరిగేసి వచ్చాము. అండ్ ఇక్కడ ఇండియా మ్యాప్ విత్ గార్డెన్ లాగా చేశారు, అంటే లైక్ చెట్లతో చేస్తున్నారు, మీకు అన్ని కనిపిస్తాయి, ప్రతి స్టేట్ ఉంది అక్కడైతే. ఇంక ఇక్కడ ఐ లవ్ ఊటీ అని అంటే కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంక మేము అదంతా తిరిగి వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేశారు, బాబు అయితే లేచేశారు అని చెప్పి. ఇంకా లేవగానే మేమైతే వాటర్ క్యారీ చేయడం మర్చిపోయాం, కార్లలో పెట్టేసాము. వాళ్ళకేమో లేచారు కదా, కొంచెం వాటర్ తాగిపిస్తే మంచిదని. ఇక్కడ అంతా గ్లాస్ బాటిల్స్ ఇస్తున్నారు, వీళ్ళు ఒక ప్లేస్ లో ఉన్నారు, మేము ఒక ప్లేస్ లో ఉన్నాము. సో గ్లాస్ బాటిల్ అంటే అక్కడికక్కడ తాగేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి బాటిల్ అనేది. నార్మల్ బాటిల్ అయితే మనం కొనుక్కొని వస్తాం కదా, అలా లేదు. ఇంకా అందుకని చెప్పి కొంచెం జ్యూస్ అయితే తీసుకొచ్చాను, మ్యాంగో జ్యూస్, లైక్ మన స్లైస్ కానీ అలా ఉంటాయి కదా, 10 రూపీస్ అది తీసుకొచ్చాను. బట్ నేను అది కూడా ప్రిఫర్ చేయను, ఇంకా తప్పక తీసుకువచ్చాను. కొంచెం తాగేసి ఎంజాయ్ చేశాడు మంచిగా గార్డెన్ లో అయితే. ఇంకా బయటకు వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము. ప్రతి ప్లేస్ దగ్గర మా నాన్న అయితే ఫొటోస్ దిగుదాం ఎందుకంటే అవి మనకు గుర్తుంటే మెమరీస్ కదా అని చెప్పి, మేము మర్చిపోయినా కూడా మా నాన్న గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి అయితే హైదరాబాద్ బిర్యానీ హౌస్ కి వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడే తిన్నాము, మాకు బాగా నచ్చింది. అండ్ మా హస్బెండ్ అయితే బిర్యానీ లవర్ కదా, ఖచ్చితంగా ఇక్కడికి నిన్నటి నుంచి అడుగుతూనే ఉన్నారు, అంటే ఊరికి వచ్చిన రోజు నుంచి మధ్యాహ్నం నుంచి అడుగుతూనే ఉంటే, మేము రేపు వెళ్దాంలే, రేపు సండే కదా మంచిగా తిందాము అటు అని చెప్పి ముందు రోజు
మేము తెచ్చుకున్న పులిహోర మిగిలిపోయింటే అవే తినేసాము. ఈ రోజు అయితే ఫుల్ గా తిన్నారు. మా హస్బెండ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం అసలు మేము బెంగళూరుకి. ఇక్కడికి ఆల్మోస్ట్ మేము తినే లోపల 3:30 అయిపోయింది, 3:30 to 4. ఇంకో వెళ్ళే దారిలో ఇది షూటింగ్ స్పాట్ అన్నమాట. చాలా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, అంటే మూవీస్ జరుగుతూ ఉంటాయి, అందుకని చెప్పి దీనికి షూటింగ్ స్పాట్ అని వచ్చింది. మీకు స్ట్రైట్ గా చూస్తే కొండలాగా కనిపిస్తుంది కదా, అది మొత్తం ఎక్కాలి. పైన ఎక్కి చూస్తే వ్యూ కనిపిస్తుంది. ఆ ఎక్కి చూడడానికి మాత్రమే. ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంతో మేమైతే వెళ్ళలేదండి ఈసారి. జస్ట్ హార్స్ ఎక్కాలని మాత్రం అనుకున్నాం, ఎందుకంటే బాబుని ఎక్కిద్దాము అని. మా చెల్లి చాలా సార్లు ఎక్కింది, నేనైతే ఒక 1 or 2 times ఎక్కాను. ఇంకా తను ఎక్కించి బాబుని ఎక్కిద్దాం అనుకున్నాము. అందుకని చెప్పి తిన్నైతే ఎక్కిచ్చేసాను. ఇంకా బాబుని కూడా పెడుతున్నాను. వాడికి ఎగ్జైటింగ్ గా ఉంది, ఎప్పుడు ఇవి దూరంగా చూస్తుంటాడు అని ఫస్ట్ టైం చూస్తున్నాడు. మా ఇంటి దగ్గర ఇవి ఏం కనిపించవు కదా, వాడికి ఎగ్జైట్ గా అయ్యి ఫస్ట్ అయితే మంచిగా ఎక్కాడు. కానీ ఎక్కిన టర్న్ అయ్యారు వీళ్ళంతే, ఏడ్చేసారు. అది కదులుతున్నది కదా, కదిలింది అండ్ వాళ్ళ పిన్ని ఉంది పైన, అది వాడికి రెండు నచ్చలేదు. జస్ట్ వాళ్ళు అలా టర్న్ అయ్యారు, యూ టర్న్ తీసుకొని కొంచెం దూరం వరకు అనమాట. ఇక్కడ చాలా ప్రైజెస్ ఉన్నాయి దీంట్లో, మనం వెళ్ళే స్పేస్ ని బట్టి కొంచెం వెళ్తున్నామా ఎక్కువ వెళ్తున్నామా అని చెప్పి. టర్న్ అవ్వగానే బొక్క పెట్టి ఏడ్చే లోపల ఇంకా నాకైతే ఇచ్చేసారు మళ్ళీ బాబుని. ఇంకా ఆ స్పాట్ కి పైకి అయితే వెళ్ళలేదు మేము, చాలా సార్లు చూసామని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇదైతే రోడ్ రూట్ లో వెళ్తున్నాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఘాట్ రూట్ లో వచ్చాము కదా, ఘాట్ ఓన్లీ 1 వేనే, 2 వే ఓన్లీ ఫర్ తమిళనాడు పీపుల్స్ కి, అంటే ఎవరికి పడితే వాళ్ళకి లేదంటే. సో మేము ఏపీ బండి కదా, ఇంకా నార్మల్ వేలోనే వచ్చాము. ఈ వీడియోలో నేను ఎస్పెషల్లీ మా నాన్నకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు నాన్న. 28 years నుంచి చూస్తున్నాను. అండ్ నా వీడియోస్ చూస్తే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఎక్కువ మా అత్త మా మామయ్య వచ్చింటారు కానీ బెంగళూరుకి. మా అమ్మ మా నాన్న చాలా రేర్ గా వచ్చేవాళ్ళు, ఎందుకంటే నాన్న అంత బిజీగా ఉంటారు. స్కూల్లో 28 years నుంచి చూస్తూనే ఉన్నాను నేను. ఇంత బిజీ టైంలో కూడా మేము ఒక్కసారి పిలవగానే వచ్చేసింది అనుకో. నేనైతే చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఫర్ కమింగ్. ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే మా బాబు మాత్రం మా నాన్న దగ్గరికి చాలా బాగా వెళ్తున్నాడు. మా అమ్మ మా చెల్లెల దగ్గరికి వెళ్ళలేదు, కానీ తాత తాత అని చెప్పి చాలా సార్లు వెళ్ళారు. అసలు 2 days చాలా బాగా స్పెండ్ చేశారు నాన్న కానీ బాబు కానీ. ఆ బాండ్ చాలా తక్కువ వాళ్ళది, ఎందుకంటే చెప్పాను కదా ఎక్కువ నాన్న బిజీగా ఉంటారని చెప్పి. ఈ 2 days మాత్రం వెల్ స్పెండ్ చేశారు మంచిగా. ఇంకా ఆన్ ది వే అయితే చాలా బాగుంది, ఇలా వ్యూ బాగుంది. ఇది రోడ్ వే కదా, 40 kilometers ఎక్కువ. మేము అందుకని తొందరగా తినేసి ఆ వ్యూ చూసేసుకొని షూటింగ్ స్పాట్ అనమాట చూసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదైతే ఫారెస్ట్ రూట్, నేను వచ్చేటప్పుడు కూడా చూపించాను కదా, ఇది వెళ్ళేటప్పుడు అనమాట. ఇక్కడ ఏంటంటే 6:30 తర్వాత బైక్స్ అలో చేయరు, 8:30 తర్వాత కార్స్ అలో చేయరు. అందుకని చెప్పి మేము పైన తొందరగా బయలుదేరిపోయాము. మేము వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఎలిఫెంట్ కూడా చాలా కనిపించాయి. ఇది ఒకటి రోడ్డు పైన నుంచి తీసుకొని వెళ్తున్నారు మనిషి, ఎందుకంటే ఈ పక్క వేరే బరువు ఉంది దాన్ని ఎత్తుకోపోవడం కోసం. ఇంకా ఆపి వీడియో తీద్దామని చెప్తే మా వల్ల ట్రాఫిక్ అయిపోతుంది, అండ్ ఫారెస్ట్ లో వెహికల్స్ వెళ్తే ఆపకూడదు, అందుకని చెప్పి హార్న్ కూడా కొట్టకూడదు. మేమైతే వెళ్ళిపోయాము. అక్కడ ఉంది కదా, అది ఎత్తుకొని వెళ్తా ఉందన్నమాట అది. సో జర్నీ మొత్తం చాలా బాగా జరిగింది. ఇంకా బెంగళూరులో ఇంటికి రీచ్ అయ్యే లోపల 10:30 అయిపోయింది. నాన్న వాళ్ళకేమో 12 o'clock బస్ బుక్ చేసాము. సో ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి నాన్న వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తిన్నారు. ఇంకా తర్వాత అయితే వాళ్ళు స్టార్ట్ అయిపోయారు. ఇంకా చెల్లెలు అయితే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ ఉంది ఇక్కడ, సో వాళ్ళ ఫ్రెండ్ తో పాటు అయితే వెళ్ళిపోయింది కాలేజ్ కి. మీకు ఎలా అనిపించింది ఈ 2 days? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు వీడియో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఫర్ మోర్ అప్డేట్.